హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జిస్ మదర్స్ డైలీ వ్లాగ్. ఈరోజు చుక్కకూర పప్పు అనేది ఎలా వండుకోవాలో చూద్దాము. ఆల్రెడీ ఇది కందిపప్పు అనమాట. కందిపప్పు ఆల్రెడీ నానబెట్టి 2 గంటలు అవుతుంది. ఏంటంటే ముందుగా నానబెట్టుకుంటే అందులో మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కందిపప్పులో బాగా వాష్ చేసుకున్న చుక్కకూరని ఏంటంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అందులో పచ్చిమిర్చి అంటే మన కారం తగ్గట్టుగా, ఎందుకంటే ఇంకా కారం వేస్తాం కాబట్టి నేను ఒకటే వేసాను. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. 2 టమాటాస్ వేసాను. నేను ఒక టమాటో వేసాను, ఎందుకంటే మేము వండుకునేది మాకు చిన్నపిల్లలు ఇద్దరు మా ఒకరికి కాబట్టి. తర్వాత అందులో ఒక ఉల్లిపాయ వేసాను, ఒక ఆనియన్. తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగేసేసాను, ఎందుకంటే ప్రతి దాంట్లో అల్లం వేసుకుంటే మన డైజెషన్కి చాలా హెల్ప్గా ఉంటుంది, కఫాలు పట్టుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అంటే మొత్తం ములగవసరం లేదు, కొంచెం కొంచెంగా. ఆ తర్వాత కారం, తర్వాత పసుపు, ధనియాల పొడి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే వేసేసాను. ఇప్పుడు వేసేస్తే ఏంటంటే అందులో దానికి పడుతుంది అనమాట. తాలింపులు వేస్తే మరి అంత ఫ్లేవర్గా మనకు అనిపించదు. సో ఇలా వేసేసుకున్నాక మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మనకి బాగా స్మాష్ అయిపోవాలి అనుకుంటే ఒక 7 విజిల్స్, లేదు కొంచెం మాకు పలుకుగా ఉండాలంటే ఒక 5 విజిల్స్. మాకైతే కొంచెం స్మాష్గానే తింటాం కాబట్టి నేను ఒక 6 విజిల్స్ అనేవి వేయించుకున్నాను. సో ఏంటంటే ఇలా పప్పు అనేది ఇలా చేసుకుంటే ఓన్లీ రసం ఉంటే చాలు. రసంతో చాలా ఈజీగా, అంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది పప్పు. ఏ కూర లేకుండా హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటుంది ఇలా చుక్కకూర కానీ ఇలా చేసుకుంటే. చూడండి, వాటర్ వేసాను, సరిపోలేదు, అడ్జస్ట్ చేశాను. మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్, అంటే మొత్తం అవసరం లేదు, ఆ ఎడ్జెస్ వరకు వస్తే సరిపోద్ది. తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసాను, మళ్ళీనా కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు కుక్కర్. సో ఇప్పుడు అందులో ఏంటంటే కుక్కర్ క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 7 విజిల్స్ వేయించేసుకోవడమే. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 7 విజిల్స్ వేయించేసుకోవడమే. ఈ లోపు ఏంటంటే పక్కన రైస్, ఏంటంటే దొండకాయ ఫ్రైకి రసం పెట్టానమాట. అవి అవుతూ ఉంటాయి. ఈ లోపు మనం పప్పు కూడా ఉరిగిపోద్ది కాబట్టి సో 4 బర్నర్స్ మీద 4 పెట్టేసాను పప్పు. చూడండి జస్ట్ 7 విజిల్స్ వేయించాను. ఇవి ఏంటంటే ఇలా స్మాష్ చేసేసుకోవడమే గరిటతో స్మాష్ చేసుకోవడమే. జస్ట్ గరిటతో అయిపోద్ది, ఇంకా స్మాషర్ ఏమి అవసరం లేదు. ఇలా స్మాష్ చేసుకున్నప్పుడు చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా అడ్జస్ట్ అయింది. మీకు ఇంకా పలచగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదా ఇంకా ముద్దగా కావాలంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంటే ముద్దగా అయిపోద్ది. సో దీనికి తాలింపులోకి ఇంకా ఆనియన్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ అందులో కర్రీలో వేస్తాను కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆవాలు, తర్వాత ఇదేంటంటే మినపప్పు, తర్వాత ఏంటంటే జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ఏంటంటే తర్వాత కరివేపాకు ఏంటంటే మనం దించుకునే ముందు వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే మరి అది కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు కరివేపాకు వేసి జస్ట్ ఇలా ఫ్రై అయ్యాక వెంటనే దించేసి మనం అందులో వేసేసుకోవడమే. తాలింపులో వేసేసుకుంటే సరిపోద్ది. సో మనకి చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. సో మనకి లాస్ట్కి ఇలా వచ్చింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చింది, బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.